హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ టు అభిరుచి వంటలు. పిల్లలు ఎక్కువగా ఇష్టపడే స్నాక్స్‌లో శాండ్‌విచ్ కూడా ఒకటి. బేకరీ స్టైల్‌లోనే ఈ శాండ్‌విచ్‌ని మనం ఇంటి దగ్గర చాలా ఈజీగా చేసుకోవచ్చు. దీనికి పెద్దగా ఎక్కువ సమయం కూడా పట్టదు. ఇప్పుడు ఈ శాండ్‌విచ్‌ని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. శాండ్‌విచ్ తయారీకి కావాల్సిన పదార్థాలు: వెజిటేబుల్స్‌ని చూపించిన విధంగా చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. కట్ చేసిన వెజిటేబుల్స్‌నన్నిటిని ఒక గిన్నెలో వేసుకోవాలి. వీటిని బాగా కలుపుకోవాలి. ఒక టేబుల్ స్పూన్ టమాటా కచప్, హాఫ్ టీ స్పూన్ సాల్ట్ వేసి బాగా కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత దీనిని బ్రెడ్ ముక్కలపై పరుచుకోవాలి. ఈ విధంగా చేసిన తర్వాత బ్రెడ్ ముక్కలను పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు వీటిపై బ్రెడ్ స్లైసెస్‌ని పెట్టుకోవాలి. స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకోవాలి. ప్యాన్ హీట్ అయిన తర్వాత బటర్‌ను అప్లై చేయాలి. ఇప్పుడు రెడీ చేసుకున్న బ్రెడ్ స్లైసెస్‌ని ఒక్కొక్కటిగా పెట్టుకోవాలి. వీటిపైన కూడా బటర్‌ని అప్లై చేయాలి. బటర్ ప్లేస్‌లో ఆయిల్‌ని కూడా యాడ్ చేసుకోవచ్చు. వీటిని ఫ్లేమ్ సిమ్‌లోనే ఉంచి కాల్చుకోవాలి. ఒక సైడ్ కాలిన తర్వాత దానిని రెండో సైడ్ కూడా తిప్పి కాల్చుకోవాలి. తీసుకున్న బ్రెడ్ స్లైసెస్‌నన్నిటిని ఈ విధంగానే కాల్చుకోవాలి. చూశారు కదా! కేవలం 10 నిమిషాల్లోనే ఇంటి దగ్గర శాండ్‌విచ్‌ని తయారు చేసుకోవచ్చు. దీని రుచి కూడా అచ్చం బేకరీ శాండ్‌విచ్ లాగే ఉంటుంది. దీనిని టమాటో కచప్‌తో తింటే చాలా బావుంటుంది. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి.